సిటీ అయిపోయింది. ఇక పల్లెటూరు వాళ్ళు ఎట్లుంటది అంటే ఇక్కడ ఉంటది మాస్ మొత్తం. దాంతో లేస్తాడు. లేవంగానే ఎడిగిపోతాడు చెరువు గట్టుకు. వాళ్ళు లేసుడే ఇక చెంబు ఇట్లా చూసుకుంటున్నాడు. పోయి చెంబు పట్టుకుంటాడు. ఆడు ఎక్కడ పోతాడు? చెరువు గట్టుకి చెంబు ఎందుకు? ఇట్లా నాలంటోడు అడిగిండు. కాక నాకు అర్థం అవుతా ఎట్లా చెరువు గట్టుకు పోతున్నాడు చెంబు ఎందుకు? అరే పిచ్చోడా, ఆ చెంబు చూస్తే దొడ్డుకు వచ్చిన గుర్తొస్తుందని ఇట్లా పోయేటోడు అడొక్కడ పోతాడు అనుకుంటారా? ఓ యాదగిరి, అరే ఏ రారా, ఏ నాకు వస్తలే పని. అబ్బా నిన్న నీకు రారా ఇవాళ రావా నువ్వు? ఇంకోటి, ఓ బుల్లయ్య రాదురా. ఏ పోరా నిద్ర వస్తుంది ఫో. ఏ ఒట్టినరా అని చూద్దా. పోయిన తర్వాత లుంగి పైకి కట్టి కడతారు అంతే. కట్టిన తర్వాత ఇక్కడ ఏంటంటే వాళ్ళ డిస్కషన్ లని ఇక్కడే మొదలు పెడతారు. ఊర్లో ఏమైతుంది ఏంది కథ ఆగు మా రవి చెప్తాడు. ఇక్కడ డిస్కషన్ ఏం పెడతాడు చెప్పరా? రవి ఒకవేళ డిస్కషన్ గురించి చెప్తాడంటే రవి కూడా పనిలాగా కూర్చోవాలి. నేను వెస్టర్న్ కమోడ్ చెరువు గట్టు దగ్గర కమోడ్ లేవు చెప్పరా? అరే పుల్లయ్య నిన్న నువ్వు నేను కలిసి పెళ్లికి వెళ్ళాం కదరా? అవునరా. అదేం పెట్టిరా మనకి? పాలక్ పన్నీర్. అరే నువ్వు కూడా పాలక్ పన్నీర్ ఎర్ర వస్తున్నావు. ఇది మాట్లాడుకుంటారా రాలు? మన ముగ్గురం కలిసి వాళ్ళకి పల్స వస్తా. అరే ఆవాలు గసగసాలు అడిగినట్లేదు. అది కాదు. వాళ్ళు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే కూర్చొని అరే అది కాదు అది కాదురా బాబు అంటే వీళ్ళు అదే కంటిన్యూ అవుతారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మా ఊర్లో ఒకడు ఉన్నాడు, మేము పోతే బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకునేటోడు. నయ్యం చాయ్ అందుకొని తింటాడు. ఎక్స్ట్రా పని ఎక్స్ట్రా